నమస్కారం హిస్టరీ వార్తలకు స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ఏఎస్ఎన్ కళాశాల ప్రధాన ధ్యేయమన్న కళాశాల చైర్మన్ తెనాల శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్। కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన వైసీపీ నేతలు జనసేన పీసీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరిక। నేలపాడులో జగన్న కాలనీలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించిన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్। తేలప్రోలు గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్। తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో టీడీపీ జనసేన పార్టీలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ధ్వంసం చేసిన నిందితులను పోలీసులు తక్షణమే అదుపులో తీసుకోవాలని కోరుతూ టీడీపీ జనసేన పార్టీ నాయకులు సోమవారం నిరసన ధర్నా చేపట్టారు। వివరాల్లోకి వెళితే తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన టీడీపీ జనసేన పార్టీల ఫ్లెక్సీలను ఆదివారం అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన నేపథ్యంలో తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు సోమవారం నిరసన ధర్నాన్ని చేపట్టారు। ఈ సందర్భంగా ఇరు పార్టీల నేతలు మాట్లాడుతూ ఫ్లెక్సీని చించడంలో విజయం వరించిందనుకోవడం అమాయకత్వం అవుతుందని అన్నారు। ఇలాంటి పనులు పునరావృతం కాకుండా పోలీసులు నిందితులను గుర్తించి అదుపులో తీసుకుని తగిన విధంగా శిక్షించాలని కోరారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మరియు జనసేన పార్టీ ఉమ్మడి నాయకులు ఉమ్మడి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు। పరశురామ రాంబాబు బురిపాలెం గత రాత్రి 12 గంటల మధ్యలో ఇక్కడ బురిపాలెం సెంటర్లో అర్ధరాత్రి టైంలో వచ్చి మన సిద్ధం సభ నుంచి వచ్చే బస్సుల వాళ్ళు వీళ్ళు వచ్చి మొత్తం అర్ధరాత్రికి మొత్తం ధ్వంసం చేసేసారు। మొత్తం ఇలాంటి చేస్తే అంత ఉపయోగం లేదు, చేసినంత మాత్రాన వాళ్ళకే నష్టం కానీ లేదు। కానీ ఏంటంటే అన్ని వర్గాల వాళ్ళు ఒకళ్ళొకరు చింపారని చెప్పి ఉద్దేశం చెంది గొడవలు జరగటమే కానీ రెండోది కాదు। ఇలాంటి చర్యలు పురోగతం కాకుండా పోలీస్ డిపార్ట్మెంటు గట్టి చర్యలు తీసుకొని వీళ్ళు వచ్చినప్పుడు సీసీ కెమెరా ఉన్నాయి తెనాలి నుంచి బురిపాలెం 1, 2 నాకు తెలిసినంత వరకు ఆ సీసీ కెమెరా చూసి సాయంత్రంలోగా వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేసి వాళ్ళ చేత ఈ ఫ్లెక్సీలు కట్టించే బాధ్యత పోలీసు వారిది। ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి గట్టి ఖండించాలి, వైసీపీ నాయకులు ఖండించాలి। ఎవరున్నారో తెనాలి టౌన్లో వైసీపీ నాయకులు ఎవరున్నారో పెద్దలు కానీ ఏదన్నా కానీ దీన్ని ఖండించి చర్యలు తీసుకుంటే వాళ్ళకు ఓటు పడతాయి పోయాలన్నా, లేకపోతే ఇంతవరకు విజయపాఠమే। పార్టీ ఓడిపోతుందన్న అక్కుతోటి ఎక్కడికక్కడ శుభ్రంగా అంతా సవ్యంగా జరిగి పేద ప్రజలకు కూడా అందుబాటులోకి బాబు గారు వస్తున్నారని తెలిసి ఈ దుచర్యకి పాల్పడుతున్నారు। ఓడిపోతున్నారని అర్థమైపోయినాక ఇట్లాంటి కవింపు చర్యలు చేయాల్సిన అవసరం లేదు। కావాలంటే ప్రజల్లోకి వెళ్ళండి, న్యాయంగా పోరాడండి, వాళ్ళ చేత ఓటేపించుకోండి, అంతేగాని ఈ రకంగా ఫ్లెక్సీలు చించుకోవాల్సిన అవసరం లేదు। ఓటు రూపంగా రండి తెలుసుకోండి। మనోహర్ గారు ఏం చేశారు, చంద్రశేఖర్ గారు ఏం చేశారు, వాళ్ళ ఫోటోలు చించాల్సిన పర్యాయం వచ్చింది మీకు। ఈరోజు బురిపాలెంలో జరిగిన సంఘటనకి అందరం ఖండిస్తున్నాం। మీరు దేనికైనా సిద్ధమన్నారు, మరి ఓడిపోవడానికి సిద్ధపడా ఈ ఫ్లెక్స్లు వేయటం 70 సంవత్సరాల నుండి బురిపాలెంలో అన్నదమ్ముల్లాగా ఉంటున్నాం। ఎవరికి శిక్ష పెడదామని దేనికి సిద్ధం, మీరు దేనికి సంకేతం ఇది? ఫ్లెక్స్లు కోసినంత మాత్రాన్ని మీరు గెలుస్తారా? ఫ్లెక్స్లు కోసినంత మాత్రాన్ని మీరు విజయం సాధించినట్ట? ఫ్లెక్స్లు కోసి మీరు ఇదిగా రాక్షసానందం పొందుతున్నారో కానీ అంతకంత ఉత్తేజమై మా ఎంపీ గారికి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన మనోహర్ గారికి ఒక్క ఓటు కూడా మిస్ పోకుండా మా బురిపాలెం తరఫున మేము ఇది చేస్తాం। ఆయన అమెరికా నుండి వచ్చి ఎన్నో త్యాగాలకు సిద్ధపడి ఈడ మన ప్రాంతం డెవలప్ చేయడానికి వస్తే మీరు ఆయన ఫ్లెక్సులు కోసి ఏ సంకేతం ఇస్తారు? మీరు ఎన్ని సంకేతాలు ఇచ్చినా సరే బురిపాలెం ప్రజలందరూ ఒకే తాటిపై ప్రయాణం చేస్తాం, మేము కలిసే ఉంటాం। ఈ ఫ్లెక్సులు కోసిన వాళ్ళు మాత్రం అర్జెంటుగా అరెస్ట్ చేసేదాకా మీకు రాస్తారోకో నుండి విరమించే ప్రసక్తే లేదు। జై జనసేన, జై టీడీపీ। తెనాలి మండలం నేలపాడు గ్రామంలోని జగనన్న కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ సోమవారం ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాకుండా మౌలిక వసతులు కల్పించడం కూడా జరుగుతుందని అన్నారు। నేలపాడులోని జగన్న కాలనీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ శాఖ సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు। నేలపాడు పరిసర ప్రాంత వాసులకు నాణ్యమైన విద్యుత్తును అందించేలా విద్యుత్ శాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవడం ఉదాహరణని అన్నారు। రానున్న రోజుల్లో తెనాలి పరిధి విస్తరించినా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు।
విద్యుత్ శాఖ ఈ చిరంజీవి మాట్లాడుతూ 11 కోట్ల రూపాయలను వెచ్చించి నేలపాడు జగన్న కాలనీలో సబ్స్టేషన్ నిర్మాణం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశ్వరు, జడ్పీటీసీ సభ్యురాలు పిల్లి ఉమాప్రంతి, మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, గ్రామ సర్పంచ్ సోమరపు నాగమల్లేశ్వరరావు, విద్యుత్ శాఖ అధికారులు ఎం శ్రీనివాసరావు, సిహెచ్ వెంకటేశ్వరరావు, బి అశోక్ కుమార్, ఎం లక్ష్మీనారాయణ, సిహెచ్ దుర్గారావు, సిహెచ్ వసంతరావు, పలువురు అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం అయినా ఒక స్థలం ఇస్తే ఎక్కడుందో కూడా తెలిసేది కాదు. ఎవరన్నా ఇల్లు కట్టుకుందామన్నా ఎక్కడ ఉండేదో తెలిసేది కాదు. అలా కాకుండా ఏదైతే ఫ్లాటింగ్ వేసి పేదవాడికి ఇచ్చే స్థలం, ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవటానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ లేఅవుట్లో సుమారు 17,461 మందికి ఇక్కడ మనం ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అంటే ఆలోచించండి, ఇది ఎంత పెద్ద కాలనీ అవ్వబోతుందో. ఈ కాలనీ వాసులకు సంబంధించి మౌలిక వసతులు కల్పించే దాంట్లో కరెంటు ప్రధానమైనది. అందుకే ఈరోజు ఇక్కడ ఏదైతే జగనన్న కాలనీ సంబంధించి వాళ్ళందరికీ ఉండే నాణ్యమైన కరెంటుని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈరోజు 33/11 kV అత్యున్నత సాంకేతికతో మంచి సబ్స్టేషన్ని తీసుకొచ్చినందుకు ఎంతో గర్వపడుతున్న శాసనసభ్యుడిగా ఇంత మంచి పని ఈరోజు చేసినందుకు సంతోషపడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రికి పరిపాలించే వ్యక్తికి ఎంత మంచి మనసుంటే స్థలాలు కొనివ్వటం, మళ్ళీ దానికి నాణ్యమైన విద్యుత్ ఇచ్చేదానికోసం వాడికి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడిన సబ్స్టేషన్. ఈ సబ్స్టేషన్ ద్వారా భవిష్యత్తులో ఈ ప్రాంతం ఒక మండలంగా ఎదిగిద్ది. ఈ ప్రాంతం అంతా మున్సిపాలిటీలో కలిసిపోయే విధంగా, ఎందుకంటే తెనాలి పురపాలక సంఘంగా ఉన్న ఈ తెనాలి ఇప్పుడు సుమారు 112 సంవత్సరాల చరిత్ర ఉంటే ఆ పురపాలక సంఘం కార్పొరేషన్ అయ్యే విధంగా డీలిమిటేషన్లో తెనాలి పట్టణం సంబంధించి పరిసరాలన్నీ కలిసినాక ఇది నియోజకవర్గం అయ్యే విధంగా వస్తుంది. కాబట్టి ముందు చూపుతోనే తెనాలి పరిసరం పెంచాలన్న ఉద్దేశంతో, ఆ ఉద్దేశంతోనే ఇంత పెద్ద కాలనీ. సో ఈ రోడ్డు కంప్లీట్ అయిపోతే కరెక్ట్గా ఐతానగర్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి 7 నిమిషాలు. ప్లస్ దీనికి కనెక్టివిటీ బురిపాలెం కలుపుతున్నాం. బురిపాలెం గోలీ డొంక హౌసెస్కి కలుపుతూ ఉన్నాం. నెక్స్ట్ ఫేజు అదే చేయబోతుంది. ఈ సబ్స్టేషన్కి కానీ, జగనన్న కాలనీలో కరెంటు లైన్లకు కానీ, స్తంభాలు వేయటానికి కానీ, ట్రాన్స్ఫారాలు పెడతానికి కానీ, సబ్స్టేషన్ ఈ ప్రాంగణానికే సుమారు 6 కోట్లు ఖర్చు. తర్వాత లైన్లు వేయటం కానీ, ట్రాన్స్ఫారాలు పెడతాం కానీ వీటన్నిటికీ కూడా 5 కోట్లు ఖర్చు. టోటల్ 11 కోట్లు ఈ క్యాంపస్లో వెచ్చిస్తున్నాం అన్నమాట. మనం ఇక్కడి నుంచి మనకి సుమారుగా 17,000 కనెక్షన్లు ఇవ్వడానికి ఈ సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడి నుంచి 6 ఫీడర్లు వెళ్తాయి. 6 ఫీడర్లకు గాను 2 పవర్ ట్రాన్స్ఫార్మర్స్ పెట్టాం. ఇది ఇండోర్ సబ్స్టేషన్ అనమాట. మామూలుగా మన సబ్స్టేషన్ అంటే బయట కట్టి ఉంటాయి కదా, ఇది అట్లా కాదు. టోటల్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇండోర్లో ఉంటుంది. కాస్ట్లీ ఎక్విప్మెంట్. ప్లస్ ఈ 17,000 జగనన్న హౌసింగ్లకి కరెంటు ఫెసిలిటీ చేయటానికి అయ్యేటువంటి ఖర్చు అంతా కలిపి 11 కోట్లు. తీసి చాలా 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 పెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ రావడానికి ఇక్కడ సబ్స్టేషన్ కానీ, స్థలం ఇప్పించడం కానీ ఇవన్నీ చేయటానికి మన ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేశారు. వారి కృషి ఫలితంగానే ఇవాళ ఇలాంటి కాస్ట్లీ అండ్ మంచి పథకం రూపుదిద్దుకుంది. అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, వేమూరు నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నక్కా ఆనందబాబు అమృతూరు మండలం కూచిపూడి గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు నియోజకవర్గం అమర్తూరు మండలం కూచిపూడి గ్రామంలో సోమవారం నక్క ఆంధ్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు మహిళలు ఆయనకు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. చర్చిల్లోనూ ఆలయాలను ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఇంటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, సమస్యలు పరిష్కరించబడతాయని హామీ ఇచ్చారు. అనంతరం మాజీ మంత్రి ఆంధ్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కూచిపూడి గ్రామంలో టీడీపీ హయాంలో 3 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. అదేవిధంగా కమ్యూనిటీ హాలు, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకుంటానని అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పూర్తిగా కుంటిపడ్డాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి గెలిపించాలని ఆశీర్వదించారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు యలవర్తి బ్రహ్మానందం, శరణగిరి, గొట్టిపాటి భానుగంగాధర్, శివారెడ్డి, ఎల్లారెడ్డి, మధు, బొంత ఆంజనేయులు, సోమరవత్ అనురాధ, యలమంచిలి బాజీ, ఎం ఆనంద్, బి కార్తిక్, బసవపున్నయ్య, అమ్మిశెట్టి కిషోర్, జైపాల్, భూపతి, శివాజీ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ రోజు వరకు ఏ ఎన్నిక జరిగినా సాధారణ ఎన్నికల్లో అత్యధికంగా మెజార్టీలు ఇచ్చినటువంటి గ్రామం ఈ గ్రామం. గతంలో ఏ విధంగా ఉండేది? మనంతా నల్లరేగడి నేల, డెల్టా ప్రాంతం. వర్షం కురిస్తే పల్లెల్లో మోకాళ్ళలోతు బురదలో ప్యాంటులు పైకి లాక్కొని రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి. మెయిన్ రోడ్డు శుభ్రంగా ఉంటే అది కూడా మెయిన్ రోడ్లు అధ్వానంగా ఉండే, పల్లెల్లో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉండేది ఒక్కసారి 5 ఏళ్ల క్రితం గుర్తు తెచ్చుకోమని చెప్పి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. నాకు వచ్చిన అవకాశాన్ని ఆ విధంగా నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజల యొక్క కృతజ్ఞత చూపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. నాకు ఒక అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈ అవకాశం ద్వారా నా ప్రజలకి ఎంతవరకు మేలు చేయగలం అంతవరకు చేయాలని చెప్పి ఇతోధికంగా నిధులు తీసుకొచ్చి ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. డ్రైన్లు ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ మనం గెలుస్తున్నట్టయితే డ్రైనేజ్ సిస్టమ్ కూడా మొత్తం బాగు చేసి ఉండేవాళ్ళం. మన కర్మ, ప్రజలు ఆ విధంగా తీర్పిచ్చారు, ఓడిపోయాం. ఇక అక్కడి నుంచి అభివృద్ధి ఎక్కడికెక్కడ కుంటుపడిపోయింది. 3 కార్పొరేషన్గా మాదిగా రెల్లి కార్పొరేషన్ చేస్తున్నా అన్నాడు. ఓకే, మంచిది, దామాషా ప్రకారం నిధులు ఇస్తాడేమని అనుకున్నాం. 3 కార్పొరేషన్ 3 రూపాయలు కూడా విధులు ఇవ్వకుండా అడ్డగోలుగా వాటిని నాశనం చేసినటువంటి ఘనత ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డిది. ఓట్లేసి 180 మంది ఓట్లేసి గెలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదట నెత్తి మీద కాలేసి కిందకు దొక్కింది, అడగ దొక్కింది ఎవరినంటే దళితులని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. గమనించండి, ఎందుకంటే నేను దళిత వాళ్ళ ఉండి మాట్లాడుతా ఉన్నా, మీ వాడిగా మాట్లాడుతా ఉన్నా, మీ ఆనందబాబుగా మాట్లాడుతా ఉన్నా. గెలిచినా ఓడిపోయినా మీ మధ్య ఉన్నాను నేను ఈ 15-20 సంవత్సరాల నుంచి అనేది గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ఖచ్చితంగా మీరు నాకు ఆదరణ చూపిస్తారనేది నాకు తెలుసు, నా మనస్సాక్షి చెప్తా ఉంది. ఖచ్చితంగా మెజారిటీ కూడా ఎప్పుడూ రాని విధంగా మీరు మెజారిటీతో గెలిపించాలి. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం గెలిపించినటువంటి వ్యక్తి ఎటుపోయాడో మీకు తెలుసు, ఏమైపోయాడో తెలుసు మీకు. మళ్ళా రావాలి నిలబడటానికి దమ్ము ధైర్యం ఉంటే నేను ఇదిగో ఈ గ్రామానికి ఆనందబాబు 2 కోట్లు 3 కోట్లు తెస్తే నేను 4 కోట్లు చేశానని చెప్పాలి. చెప్పడానికి ఏముంది? 10 మంది రుణాలు ఇస్తే నేను 30 మందికి చేశానని చెప్పాలి. చెప్పలేరు కాబట్టి ఇక్కడి నుంచి పారిపోయారు, ఏం చేసింది లేదు కాబట్టి. 2వ కృష్ణుడు వచ్చాడు, 1వ కృష్ణుడు పోయాడు, 2వ కృష్ణుడు వచ్చాడు. మరి ఎటుపోయాడో ఆయన నాకు తెలిసి ఆయన కూడా ఇయ్యాలో రేపో పారిపోవడం అనేది ఖాయం. మళ్ళా 3వ కృష్ణుడు మళ్ళీ ఇయ్యాలో రేపో 3వ కృష్ణుడు రాబోతా ఉన్నాడు. ఆ పరిస్థితికి దిగజారిపోయి ఓటమిని అంగీకరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి చెబుతా ఉన్నా. మీ ఓటమిని ముందే ఒప్పుకుంటున్నందుకు. కుర్చీలు మడత పెట్టుకోవడానికి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ అభ్యర్థులు కూడా అట్లాగే ప్యాక్ చేస్తా ఉన్నాడు. కాబట్టి అయితే జగన్మోహన్ రెడ్డి ప్యాక్ చేసుకొని ఎక్కడికి పోలేడు, కేసులు వెంటాడుతూ ఉన్నాయి. అతను అడ్డగోలుగా శాశ్వతంగా జైలుకు పోతాడు, అది గుర్తుపెట్టుకోండి. మన ఊర ప్రచార కార్యక్రమం పెడితేనే 100 మంది 1000 మంది ఈ విధంగా వస్తామన్నారు. ఈయన మాత్రం సిద్ధం సభలు అని చెప్పి దాదాపు ఈ నియోజకవర్గంలోనే 350 బస్సులు పంపించి బలవంతాన బెదిరించి ప్రలోభాలకు గురి చేసి మందు పలావులు సప్లై చేసి 500,000 రూపాయలు డబ్బులు ఇచ్చి బలవంతాన బ్లాక్ మెయిల్ చేసి మీటింగులు తీసుకుని సక్సెస్ అనిపిస్తా ఉన్నాడు. ఎన్ని అధికార దుర్వినియోగం ఆయన చెల్లెలే చెబుతా ఉంది. ఒక్కొక్క మీటింగ్ 90 కోట్లు ఎవడొక్క సొమ్ము దాన్ని తీసుకొచ్చి పెడతా ఉన్నాడని. దోచుకున్న సొమ్ము ఈ విధంగా అడ్డగోలుగా ఖర్చు పెట్టి ఇలా ప్రజల మధ్యకి మళ్ళా ఎన్నికల్లోకి రాబోతా ఉన్నాడు. ఆ డబ్బులతో ఎన్నికలు చేయాలని మీకు తెలుసు. మద్యం వ్యాపారం బాబు ఆపాయాది. మళ్ళా ఎన్ఎస్ఎఫ్డిసి, విదేశీ విద్య, ఎన్ఎస్కేఎఫ్డిసి, బ్యాంకు రుణాలు అన్ని రకాలుగా రద్దయిన 27 పథకాలు పునరుద్ధరించబడాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలయికని
మీరు ఆశీర్వదించండి. వాళ్ళ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మరొక్కసారి సైకిల్ గుర్తు మీద ఓట్లేసి మీరు అవకాశాన్ని కల్పించవలసిందిగా కోరుతూ తెనాలి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సోమవారం వార్డుల్లో పాదయాత్ర చేపట్టారు. తెనాలి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సోమవారం వార్డుల్లో పాదయాత్ర చేపట్టారు. తెలుగు జన చైతన్య పాదయాత్రలో భాగంగా తెనాలి పట్టణంలోని 1-2 వార్డుల్లో జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తెనాలి ప్రాంత అభివృద్ధికి పటిష్ట ప్రణాళికతో ముందుకెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు భావితరాల భవిష్యత్తు కోసం టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ప్రజలు అండగా నిలిచి రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలన్నారు. వార్డు పర్యటనలో ప్రజల నుండి వస్తున్న స్పందన తమకు మరింత ఉత్సాహాన్ని అందిస్తుందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆశీర్వదించడం హర్షణీయమన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనలు సలహాలతో తెనాలి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్కు ప్రజలు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మనోహర్ సతీమణి మనోహరం, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నప్రేని రాజకుమారి, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, కావూరి చంద్రమోహన్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పాటిబండ్ల రామకృష్ణ, టీడీపీ నేతలు తాడిబోయిన హరిప్రసాద్, రావి సూర్యకిరణ్ తేజ, ఈదర వెంకట పూర్ణచంద్, కన్నిగంటి మురళి, ఆవుల చక్రవర్తి, అత్తోట శరత్, జనసేన నాయకులు హరిదాసు గౌరీశంకర్, జాకీర్ హుస్సేన్, పసుపులేటి మురళీకృష్ణ, బండారు రవికాంత్, ఇస్మాయిల్, పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన గ్రామ సచివాలయ భవనాన్ని అట్లే పలు అభివృద్ధి కార్యక్రమాలను తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ సోమవారం ప్రారంభించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి మెరుగైన సేవలు అందిస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని అన్నారు. గ్రామంలో 28 కోట్ల రూపాయల సంక్షేమాన్ని లబ్ధిదారులకు అందించగా 1,49 లక్షల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. గ్రామంలో సచివాలయ భవనాన్ని, ముస్లిం మదరసాకి ప్రహరీ గోడను ప్రారంభించడం జరిగిందని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టున్నట్టు వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షేక్ బాషా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చెన్నుబోయిన శ్రీనివాసరావు, పలువురు నాయకులు, స్థానిక ముస్లిం పెద్దలు, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తేలపోలు గ్రామ పరిధిలో నూతన సచివాలయాన్ని, అలాగే ముస్లిం శ్మశాన వాటికలో ప్రజలందరికీ అనుకూలంగా ఉండే విధంగా ప్రహరీ గోడ, అలాగే రోడ్డుని నిర్మించి ప్రజలకి ఉపయోగపడే విధంగా చేసి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈరోజు మనం చూసుకుంటే నేను శాసనసభ్యుడిగా కేవలం తేలపోలు గ్రామంలో ఉర్దూ స్కూల్ ఫేజ్ 1, ఫేజ్ 2లో కానీ, అలాగే మెయిన్ రోడ్ నుంచి డ్రైన్కి కానీ, అలాగే ఆర్సీసీ పైప్ కల్వర్ట్ నిర్మాణం కానీ, ఇలా మొత్తం చూసుకుంటే సుమారు 1,49,20,000 రూపాయలు తేలపోలు గ్రామంలో ఇవ్వటం జరిగింది. సంక్షేమానికి సంబంధించి 28,62,17,945 రూపాయలు ఈ తేలపోలు గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చినాక సంక్షేమం కింద, అలాగే సుమారు 1,49 రూపాయలు అభివృద్ధి కింద చేయటం జరిగింది. గ్రామంలో నివసించే ప్రజల అవసరాలు తీర్చడంలో ఇంపార్టెంట్ తీసుకొని చేశాం. ఈరోజు తేలప్రోలు గ్రామంలో సచివాలయం ఓపెనింగ్
గ్రాండ్గా 25 లక్షలు పెట్టి ఎమ్మెల్యే గారు 20 లక్షలు పెట్టి సచివాలయం చేయించాము. బ్రహ్మాండంగా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా మంచి పనులు చేస్తారు, ఇంకా మంచి చేస్తారు. ఈరోజు తేలప్రోలు గ్రామంలో సైడ్ కాలువలు, సీసీ రోడ్లు, అంతర్గత రోడ్లు, శ్మశాన వాటిక 11 లక్షలతో శ్మశాన వాటిక రోడ్డు ఇచ్చారు ఎమ్మెల్యే గారు. అలాగే 4 లక్షలతో ప్రహరీ గోడ పడిపోతే ప్రహరీ గోడ ఇచ్చారు. ఇవన్నీ వర్క్లన్నీ అయిపోయినాయి. ఈరోజేమో ఓపెనింగ్ పెట్టాము, గ్రాండ్గా చేశాము. తేలప్రోలు గ్రామంలో ఈసారి కూడా మొన్నటి కంటే ఇంకా మెజార్టీతో ఎమ్మెల్యే గారిని గెలిపిస్తాము. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల పురోగమిస్తుందని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల చైర్మన్ తెనాలి శాసనసభ్యులు అనాబత్తుని శివకుమార్ అన్నారు. ఇటీవల ఐఎల్ఎం సంస్థ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో తమ కళాశాల విద్యార్థులు 142 మంది ఎంపిక కావడం పట్ల కళాశాల చైర్మన్ తెనాలి శాసనసభ్యులు అనాబత్తుని శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఐఎల్ఎం సంస్థకు ఎంపికైన విద్యార్థులను కళాశాల చైర్మన్ తెనాలి శాసనసభ్యులు అనాబత్తుని శివకుమార్ ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కళాశాల చైర్మన్ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఉద్యోగోపాధి కల్పించడంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుందని అన్నారు. గత సంవత్సరం కన్నా అధికంగా విద్యార్థులు అనేక సంస్థల్లో ఉపాధి పొందడం గర్వకారణమని అన్నారు. ఐఎల్ఎం సంస్థకు ఎంపికైన విద్యార్థులకు నెలకు 21,000 రూపాయల వేతనం అందుకోవడం జరుగుతుందని అన్నారు. సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె రామచంద్ మాట్లాడుతూ ఐఎల్ఎం సంస్థకు ఎంపికైన విద్యార్థులకు 6 నెలల శిక్షణ ఇచ్చి ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తుందని అన్నారు. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు అనేక ఐటీ కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందడం హర్షణీయమని అన్నారు. సుమారుగా 32 సంవత్సరాల్లో కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాన్ని ఇచ్చిన డయాస్ ఈ ఏఎస్ఎన్ కాలేజ్. ప్రిన్సిపల్ రామచంద్ర గారి ప్రిన్సిపల్షిప్లో అనేక కంపెనీస్కి జాబ్ ఆపర్చునిటీని తీసుకొచ్చే విధంగా స్టూడెంట్స్ని ట్రైన్ చేయటం, పర్టికులర్గా ఐఎల్ఎం కంపెనీ ఈరోజు సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ 142 మంది సెలెక్ట్ అయ్యి ఉన్నారు. అంటే ఈ ఐఎల్ఎం కంపెనీ సుమారు ఏఎస్ఎన్ కాలేజ్తో 22 ఇయర్స్ జర్నీ. ఈ కాలేజీ సుమారు 34 సంవత్సరాలు 33 సంవత్సరాలు జర్నీలో 22 సంవత్సరాలు ఒక కంపెనీ ఐఎల్ఎం కంపెనీ కంటిన్యూస్గా ఏఎస్ఎన్ కాలేజీలో ప్రతి సంవత్సరం 100 నుంచి 500 మంది వరకు ప్రతి సంవత్సరం క్యాంపస్ రిక్రూట్ తీసుకెళ్తుంది. అంటే ఆ స్టూడెంట్స్ ఏఎస్ఎన్ కాలేజీలో ట్రైన్ అయిన విధానం ఎంత గొప్పగా లేకపోతే ఈరోజు శాలరీ కూడా వాళ్ళకి పర్ మంత్ 21,000. సుమారు ఒక 10 రాష్ట్రాల్లో వాళ్ళు ఎక్స్పోజర్ ఎంత బ్రహ్మాండంగా వాళ్ళకి ఉపయోగపడతా ఉందో. రామచంద్ర గారి లీడర్షిప్లో, రామచంద్ర గారి ప్రిన్సిపల్షిప్లో మారుతున్న కాలానికి అనుగుణమైన ఉద్యోగాల్ని కాలేజీని ట్రైన్ చేసి మళ్ళీ ఆపర్చునిటీస్ అంటే ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 1,500 నుంచి 2,000 మందిని జాబ్ మార్కెట్లో వాళ్ళకి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి జాబ్ ఓరియంటేషన్గా కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్కి ఈరోజు జాబ్ మార్కెట్లో ఉద్యోగాన్ని తీసుకొచ్చాం. అంటే ఇక్కడ తయారయ్యే స్టూడెంట్ వాడి యాటిట్యూడ్ కానీ, వాడి బిహేవియర్ కానీ, వాడి నాలెడ్జ్ కానీ, వాడి టైం స్పెండింగ్ కానీ ఇవన్నీ ఉండబట్టే ఐఎల్ఎం కంపెనీ 22 సంవత్సరాల నుంచి కాలేజీలో ఇన్ని 100 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో మరొకసారి ఐఎల్ఎం కంపెనీ కూడా సందర్భంగా చైర్మన్గా కృతజ్ఞత చెప్పుకుంటాం. బెంగళూరుకి చెందిన ఐఎల్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ మేనేజ్మెంట్ గత 22 సంవత్సరాలుగా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్స్ జాబ్స్ ఇవి. ఈ ఇయర్ రిక్రూట్మెంట్ కండక్ట్ చేసి 23-24 సంవత్సరం ఫైనల్ ఇయర్ ఇప్పుడు చదువుతున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ నుంచి 142 మందిని ఐఎల్ఎం కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మొదటి నుంచి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ఒకే ఫీల్డ్ మీద, జాబ్ మార్కెట్లో ఒకే ఫీల్డ్ మీద ఆధారపడకుండా వివిధ డొమైన్స్లో స్టూడెంట్స్ ట్రైన్ చేయటం, ఆ డొమైన్స్ తగ్గట్టు స్కిల్ సెట్ డెవలప్ చేసుకునే విధంగా ట్రైనింగ్ని మేము డిజైన్ చేయటం మూలంగా రెసిషన్ పీరియడ్లో కూడా కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ జాబ్స్ని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు సాధించగలుగుతున్నారు.
సెలెక్ట్ అయిన వీళ్ళందరూ కూడా ఏప్రిల్ నెలలోనూ జాయినింగ్ ఉంటుంది. వీళ్ళకి ఏప్రిల్ నెలలో ట్రైనింగ్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్కి వాళ్ళకి డిఫరెంట్ స్టేట్స్లో వాళ్ళని ప్లేస్ చేయడం జరుగుతుంది. దుగ్గిరాల కొత్త పసుపు మార్కెట్ యార్డ్ నందు 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ సమన్వయకర్త మురుగుడు లావణ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి, శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ సమన్వయకర్త మురుగుడు లావణ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ఎంపీడీఓ బి భార్గవి అధ్యక్షత వహించారు. ముందుగా వచ్చిన అతిథులకు పూల మొక్కలు అందించి ఘన స్వాగతం పలికారు. మండలంలో 4వ విడత వైఎస్ఆర్ చేయూత కింద 4,231 మంది లబ్ధిదారులకు 7,93,00,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం అండగా నిలబడేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ చేయూత పథకాన్ని తీసుకురావడం జరిగిందని అన్నారు. 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలలోపు మహిళలకు తమ శక్తిని బయటకు తీసే విధంగా, చిరు వ్యాపారాలు చేసుకునే విధంగా, కుటుంబానికి అండగా ఉండేందుకు చేయూత ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత జగన్ ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని మహిళలు గమనించాలని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో మురుగుడు లావణ్యను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వారు తమ ఇళ్ల దగ్గరే ఉంటూ తమలో ఉన్నటువంటి శక్తిని బయటికి తీసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానివ్వండి, లేదా తమ కుటుంబ పోషణ నిమిత్తం ఆర్థికంగా అండగా నిలబడటానికి, అలా నిలబడటానికి ప్రభుత్వం వైపు నుంచి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి ఆ మహిళలకి, శక్తివంతమైనది మహిళా శక్తి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ప్రతి సంవత్సరం కూడా అర్హత కలిగినటువంటి ప్రతి మహిళకి కూడా 18,750 రూపాయలు మతాలు చూడకుండా, కులాలు చూడకుండా, రాజకీయాలు లేకుండా, పార్టీలు లేకుండా, పైసా లంచం లేకుండా, ఏ అధికారి దగ్గరికి వెళ్లకుండా, ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్గా మీ ఖాతాలోకి జమ చేసేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఖాతాలో డబ్బు వేయటం అనేది మీ అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి సోదరి శ్రీమతి మురుగుడు లావణ్య గారు మనందరికీ తెలిసిన అమ్మాయి. మురుగుడు హనుమంతరావు గారి కోడలు మనకి ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. కాండ్రు కమల గారి కుమార్తె. అంటే రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళ, బీసీ మహిళ. అంటే ఎంత గొప్ప ఆలోచన చేశాడో జగన్మోహన్ రెడ్డి గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నా. పూలే గారు కానివ్వండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి, అబ్దుల్ కలాం గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు చెప్పినటువంటి మాటలను గుర్తుంచుకుంటే మహిళా శక్తిని బయటికి తీయాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని చెప్పిన మహనీయులు వాళ్ళందరూ కూడా. 2 సార్లు మీరందరూ నన్ను గెలిపించినా కూడా ఈ సీటుని మళ్ళా ఒక బీసీ మహిళకి, అందులో బాగా గొప్ప చదువులు చదువుకున్నటువంటి ఒక బీసీ మహిళకి ఈ స్థానాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కట్టబెట్టారు అని అంటే ఆయనకి, జగనన్నకి మీ మీద నమ్మకం, ఆయన జగనన్నకి మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం, రాజ్యాధికారం తీసుకువెళ్ళాలి అని అనుకున్నటువంటి ఆలోచనకి ఆయనకి మీరందరూ కూడా అండగా నిలబడాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఎమ్మెల్సీ హనుమంతరావు మాట్లాడుతూ చేయూత అంటే చేతికర లాంటిదని, ఆర్థికంగా ఇబ్బంది పడే వారికి స్వయంగా సంపాదించే విధంగా వైఎస్ఆర్ చేయూత పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానంలో నూతన మార్పులకు నాంది పలికారని అన్నారు. సమాజంలో పేదలు ఒక స్థాయికి ఎదిగే విధంగా పరిపాలన అందించడం జరుగుతుందని అన్నారు. మహిళల్లో ఉండేటటువంటి జాగ్రత్త ఎవరు పురుషుల్లో ఉండదు. కూడా జాగ్రత్త చేసి కుటుంబాన్ని బాధ్యత పడి ముందుకు తీసుకెళ్లేది మహిళే. ముఖ్యమంత్రి గారు ఆ రకమైనటువంటి ఆలోచన చేసి ఈ చేయూత అనే కార్యక్రమాన్ని ఇచ్చి మరి 18,700 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చి 4వ విడత కూడా ఆయన చెప్పిన ప్రకారం ప్రతి సంవత్సరం కూడా మహిళలందరికీ కూడా బ్యాంకుల్లో మీ ఖాతాల్లో వేయటం జరిగింది. కానీ ప్రభుత్వాలు వచ్చిన ఎప్పుడైనా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి ఈ రకంగా మన ఖాతాల్లోకి వచ్చినాయా ఒకసారి మీరు ఆలోచించుకోండి.
ఇప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా కావాలంటే ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి బ్యాంకు ద్వారా రుణాలు ఇచ్చేవాళ్ళు. ఏ ఒక్క రూపాయి కూడా ఈ రకంగా మీకు అభివృద్ధి చెందాలని వచ్చినటువంటి ప్రభుత్వాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా విధానం మొత్తం కూడా ఒక విధానమే మార్పుకి నాంది పలికాడు. ఈ రకంగా ఇవాళ నిజంగా చెప్పాలంటే మహిళలు కానీ, పేద కుటుంబాలు కానీ సమాజంలో ఒక స్థాయి, గుర్తింపుగా జీవనం సాగించేటటువంటి పరిస్థితికి తీసుకురావడం జరిగింది అనేది మనం ఎవరు కూడా మర్చిపోకూడదు. మీ పిల్లలు చదువుకుని అభివృద్ధి చెందాలంటే చదువుకోవటానికి ఏ స్థాయిలో చదువుకున్నా ఆ డబ్బంతా కూడా ప్రభుత్వం ద్వారా సహకారం ప్రతి పిల్లవాడికి కూడా అందుతాం. సమన్వయకర్త లావణ్య మాట్లాడుతూ 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే వైఎస్ఆర్ చేయూత పథకం యొక్క ముఖ్య లక్ష్యమని అన్నారు. ప్రతి తల్లికి బిడ్డగా, ప్రతి అక్కకు తమ్మునిగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు మరింత చేరువుగా అందేందుకు రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల, ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జడ్పీటీసీ సభ్యురాలు మేకతూరి అరుణ, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ షేక్ బాజీ, ఏపీఎం మహాలక్ష్మి, జిల్లా బీసీఎల్ అధ్యక్షుడు దానబోయిన వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు వడ్డేశ్వర రజనీకాంత్, గ్రామాల సర్పంచులు గంపల గంగాధర్, పలుకూరి మేరమ్మ, బాణావత్ ఖుషీబాయ్, షేక్ అజీజున్, యార్లగడ్డ శ్రీచందన దుర్గాభవాని, ఉన్నం ఝాన్సీ, ఎంపీడీసీ సభ్యులు కూచిపూడి సురేష్, పెద్దేటి కావ్య, బాణావత్ వాలీబాయ్, షేక్ షల్మాన్, పార్టీ నాయకులు షేక్ సుబానీ, జమ్ముల లోకేష్, పిల్లి ధర్మరత్నం, పలుకూరి శామ్యుల్, యార్లగడ్డ చిన్న, షేక్ జానీ బాషా, చొక్కా కాంతారావు, ఉయ్యూరు మారుతి ప్రసాద్, ఆత్మకూరు నాగేశ్వరరావు, షేక్ నాగూర్, బాణావత్ వెంకటేశ్వర నాయక్, తాడిపోయిన వెంకట్రావు, బోళ సుబ్బారెడ్డి, మహమ్మద్ బాజీ, పంచాయతీ కార్యదర్శులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల అక్క చెల్లెమ్మలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలకు స్వయం ఉపాధి కల్పించడమే ఈ మన వైఎస్ఆర్ చేయూత. సంక్షేమ పథకాలన్నీ మహిళలే మహారాణులు అయ్యేలాగా ఉన్నాయి. ప్రతి అమ్మకు బిడ్డగా, అలాగే ప్రతి చెల్లెకి అన్నగా సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారు. మహిళ స్వయం శక్తితో సమాజంలో ముందుకు వెళ్తుంది అంటే జగనన్న అండ ఖచ్చితంగా ఉంది అని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇలా సంక్షేమ పథకాలు మళ్ళీ అందాలి అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాలని గుర్తుపెట్టుకొని మళ్ళీ సీఎం చేయాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. వచ్చే ఎన్నికల్లో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ లావణ్య అనే నన్ను మీరంతా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మరి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మన జగనన్న ప్రతి అక్క చెల్లెమ్మకు అండగా నిలబడతాను అని చెప్పిన మాట ప్రకారమే మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఒక అన్నగా, ఒక తమ్ముడిగా అండగా నిలబడ్డారు. మరి మహిళల కోసం ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, మరి అమ్మఒడి ఇలాంటి పథకాలని మహిళల ఖాతాలో నేరుగా జమ చేయడమే కాకుండా ఇల్లు లేని వాళ్ళకి మరి 33 లక్షల మందికి అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను ఇచ్చి, మరి ఇళ్ల స్థలాలు ఇచ్చి, వాటిలో ఇళ్లను నిర్మించి మరి వాటిని రిజిస్ట్రేషన్ చేసి కూడా ఈ రోజు వారికి హక్కు పత్రాన్ని కూడా అందించడం జరుగుతుంది. సంక్షేమ పథకాలన్నీ కూడా ఎక్కడా కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు చూడకుండా అర్హతే ప్రణాళికగా తీసుకొని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందజేయడం చూస్తున్నాం. వైఎస్ఆర్ చేయూత మహిళలందరికీ కూడా 4వసారి వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా ఈ రోజు మనందరం కూడా లబ్ధి చేకూరుతుంది. అంటే ఈ 4 సంవత్సరాల్లో మరి 31 కోట్లకు పైగా వైఎస్ఆర్ చేయూత అందుకున్నటువంటి లబ్ధిదారులు చాలా మంది ఉన్నారు. మరి మన సొంత కుటుంబంలోనే కొంత అమౌంట్ ఇస్తే వారికి వడ్డీ వేసి ఇవ్వడానికి అలాంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఎటువంటి మరి ఇబ్బందులు పడకుండా, ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలని మహిళలందరూ కూడా కొన్ని పథకాలు మనందరికి కూడా ఇచ్చిన విధానం మనందరికీ తెలుసు. మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి మరి ఎంతగానో మనందరికీ ప్రోత్సాహం ఇచ్చిన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం గుర్తుంచుకోవాలి. అనేక సంక్షేమ పథకాల ద్వారా పేద మధ్యతరగతి వర్గాల ప్రజల కలలను సాకారం చేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మళ్లీ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు.
అనేక సంక్షేమ పథకాల ద్వారా పేద మధ్యతరగతి వర్గాల ప్రజల కలలను సాకారం చేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మళ్లీ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అన్నారు. తెనాలి పట్టణంలోని 26వ వార్డులో తెనాలి పురపాలక సంఘ చైర్మన్ తాడిబోయిన రాధిక నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గూర్చి, అదేవిధంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ ఆధ్వర్యంలో వార్డులో చేసిన సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను గూర్చి వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వైస్ చైర్మన్ 26వ వార్డు కౌన్సిలర్ నూర్ ఇస్మాయిల్, పురపాలక సంఘ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యలవత్తి గీతాదేవి తదితరులు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందన చూస్తే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలందరూ సంతృప్తికరంగా ఉన్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, తెనాలి శాసనసభ్యునిగా అన్నాబత్తిని శివకుమార్ను గెలిపించుకునేందుకు ప్రజలందరూ సిద్ధం అంటూ ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నారని అన్నారు. సంక్షేమాన్ని ప్రజల ముంగిట నిలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ గెలిపించాలని కోరారు. విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజల కలలను సాకారం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతు పలకటం ఒక శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో యలవత్తి సాంబశివరావు, తాడిబోయిన రామయ్య, తాడిబోయిన రమేష్, పెదలంక వెంకటేశ్వరరావు, మేకల సురేష్, షేక్ ముజీబ్, కోగంటి బాబ్జీ, తుళ్లూరు సాంబశివరావు, కోగంటి బాబు, 30వ వార్డు కౌన్సిలర్ జైపాల్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు చాలా సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవటం బాగుంది. ఎందుకంటే అన్ని అభివృద్ధి అనేది అన్ని వాళ్ళకి పథకాలు అనేవి అందుతున్నవి. అందుకని చెప్పేసి అవ్వాతాతలు కావచ్చు, మరి స్టూడెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా మాతో పాల్గొని మరి మా ఎంట తిరుగుతున్నారు. చాలా బాగుంది. ఈ వార్డులో మరి అభివృద్ధి అనేది 30,45,000 రూపాయల వరకు అభివృద్ధి జరిగింది. సంక్షేమం 17,41,41,00,000 రూపాయల వరకు ఈ వార్డులో సంక్షేమ ఫలాలు అందినాయి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మనం తిరుగుతున్నందుకు జనంలోని ఉత్సాహాన్ని పెంచడానికి తప్ప మేము ఓట్లు అడగటానికి మేము వెళ్తున్నట్టు ఇది కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే స్వచ్ఛందంగా మేము వెళ్తున్న ఇంటికి వాళ్ళే రెస్పాండ్ అయ్యి తప్పకుండా మళ్ళీ జగన్ గారు రావాలి, ఇక్కడ శివన్న రావాలి, ఇలాగే ఈ పార్టీ గెలవాలి, ఇది మేము ముందుకు తీసుకెళ్తామని ఒక్కొక్కళ్ళు మాట్లాడే మాట ఎంతో మాకు ఆనందాన్ని, ఎంతో ఉత్సాహాన్ని మాలో కలగజేస్తుంది. ఈ రోజున మేము ఇది తిరుగుతూ జనాలు వాళ్ళు స్పందన ఎంత విధంగా ఉందనంటే చాలా గొప్పగా, అద్భుతంగా, ఇది విజయం ముందే కనపడుతున్నట్టు. అవాతాతలు లెగక ముందే వాలంటరీ వచ్చి వాళ్ళని లేపి మరి పెన్షన్స్ ఇచ్చి వెళ్తున్నారు. ఎందుకంటే ఏం కావాలి ప్రజలకి? సంక్షేమం అంటే ఇదే. ఇళ్ళ స్థలాలు వచ్చినాయి, అలాగే ఇల్లు కూడా కట్టించేస్తున్నారు. ఏ ప్రభుత్వం ఇలా చేయలే. గత ప్రభుత్వంలో పార్టీని చూసి వాళ్ళ కులాన్ని చూసి ఇచ్చారు. ఇవాళ అలా కాదు. పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. జగనన్న ప్రతి ఒక్కరికి ఇచ్చేశాడు ఇళ్ల స్థలాలు. ఇది జగనన్న ప్రభుత్వం అంటే. స్థానిక చెంచుపేటలోని ప్రభుత్వ వైద్యశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సుఖ ప్రసవాల అంశంపై శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. స్థానిక చెంచుపేటలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సుఖ ప్రసవాల అంశంపై శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. పలువురు వైద్యులతో కూడిన బృందం శిక్షణ కార్యక్రమంలో పాల్గొని వైద్యులకు, సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా వైద్య శాఖ ఉన్నతాధికారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుఖ ప్రసవాలను ప్రోత్సహించాలనే తలంపుతో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని వైద్యశాలలోని వైద్యులకు, సిబ్బందికి శిక్షణనివ్వటం జరుగుతుందన్నారు. 2 వారాల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తల్లి బిడ్డలు ఇరువురు క్షేమంగా ఉండాలని, సుఖప్రసవం జరగాలని ప్రభుత్వం శిక్షణ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్, నాగేంద్ర, డాక్టర్ కె శిరీష, డాక్టర్ ఎంఈ విల్సన్, మమత, ఇంద్రజిత్ కౌర్, డాక్టర్ జాన్, డాక్టర్ ఉమారాం, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్, ఫెర్నాండెస్ ఫౌండేషన్,
టాంజానియా నుంచి కూడా వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నాలెడ్జ్ ఇక్కడ షేర్ చేస్తున్నారు. దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అన్నెసెసరీ సిజేరియన్ సెక్షన్లు తగ్గించడము, నార్మల్ డెలివరీస్ను ప్రోత్సహించడము, ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్ని ఏమేమి అడాప్ట్ చేయాలని చెప్పడము ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇది 2 వారాల కార్యక్రమం. ఈ 2 వారాల్లో ఇక్కడున్న గైనకాలజిస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, స్టాఫ్ నర్సెస్, హెడ్ నర్సెస్ మరియు ఇక్కడ మిడ్వైఫరీ ట్రైనింగ్ ఇవ్వబడిన ఎన్ఎంపీలు అందరూ కూడా ఇక్కడే పాల్గొని ఈ కార్యక్రమాన్ని 2 వారాలుగా జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్వహించడంలో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు డెలివరీలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి దాన్ని ఇంకా ప్రోత్సహించి నార్మల్ డెలివరీస్ను ప్రోత్సహించడానికి దీని ఒక పైలట్ ప్రాజెక్టుగా చేపట్టడం జరిగింది. జాతీయ ఆరోగ్య మిషన్ కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించి ఎలాగైనా సరే మన రాష్ట్రంలో అన్నెసెసరీ సిజేరియన్ సెక్షన్ రేటు తగ్గించాలని, తద్వారా తల్లి బిడ్డ మరింత ఆరోగ్యవంతంగా ఉండడానికి ప్రోత్సహించాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఆదివారం రాత్రి జనసేన పార్టీలోకి చేరారు. తెనాలి బోసుడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో కొల్లిపర మండల పార్టీ అధ్యక్షులు వెర్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లిముద్ద శంతన్ కుమార్, పలువురు నాయకులు జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ను కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. పార్టీలోకి చేరిన నేతలకు మనోహర్ పార్టీ కండువాలను కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పట్ల ఆకర్షితులై జనసేన పార్టీలోకి రావడం జరిగిందని అన్నారు. తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ విజయానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మెట్రో శ్రీనివాస్, ఏటీఎం సీను, అబ్దుల్, పవన్, భరత్, బొల్లిముత్త మురళి, మహేంద్ర, సాయి పవన్, ఎర్రు బుల్లిరాజు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గం అత్తాడ గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు గౌరవనీయులు శ్రీ బొల్లిముంత చంద్ర గారు, అత్తాడ జనసేన పార్టీ అధ్యక్షులు ఎర్రు వెంకయ్య గారి నేతృత్వంలో, మరి అలాగే తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో జనసేన పార్టీ చేరటం చాలా సంతోషదాయకం. మరి బొల్లిముంత చంద్ర గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కృషి చేసినప్పటికీ కూడా ఆ దాష్టిక ప్రభుత్వం ఆయన్ని అణచివేసి ఎన్నో ఇబ్బందులు గురి చేసిన ఆయన ఈరోజు మార్పు కావాలి, మార్పు తేవాలి అని పవన్ కళ్యాణ్ గారు మరి నాదెండ్ల మనోహర్ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా 2024 జనసేన ప్రభుత్వం స్థాపించే విధంగా అడుగులు వేస్తానికి ఆయన ఈరోజు జనసేన పార్టీకి వచ్చారు. మరి అలాంటి యువకులను ప్రోత్సహిస్తూ నాదెండ్ల మనోహర్ గారు మేము సైతం మీకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఇలాగే యువత ప్రతి ఒక్కరు కూడా రానున్న ఎన్నికల్లో సరికొత్త ప్రజాప్రభుత్వం స్థాపించే విధంగా జనసేనలో ఆకర్షితులై జనసేన పార్టీ బలోపేతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు నేను వైసీపీలోని జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. మా ఎర్రి వెంకయ్య ఆధ్వర్యంలో, నాదెండ్ల మనోహర్ గారి నేతృత్వంలో జెండా కప్పించుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. పార్టీని బలోపేతం చేస్తామని, చాలా కష్టపడతామని, అత్తోటలో మనోహర్ గారి గెలుపు కృషి చేస్తామని చేస్తున్నాను. జై జనసేన. వైసీపీ అరాచకాలకు సర్వనాశనమైన రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం వేమూరు మండలంలోని పోతుమర్రు గ్రామంలో తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తను సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాజధాని కూడా లేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంతో ఆవశ్యకమని అన్నారు. ప్రజలు ఒకసారి ఆలోచన చేసి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ కార్యాలయం ప్రారంభించారు. మహిళలతో ప్రత్యేకంగా మాట్లాడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేమూరు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ జొన్నగడ విజయబాబు, జనసేన పార్టీ సమన్వయకర్త ఊసా రాజేష్, సోమరవతు అనురాధ, తెలుగుదేశం పార్టీ నాయకులు అమిశెట్టి కిషోర్, వేమూరు మురళీకృష్ణ, దప్పులపూడి సుధాకర్, కూచిపూడి రవికాంత్, గోసే రవి, గోసే నాగేశ్వరరావు, ఈపూరి రమేష్, అమిశెట్టి శ్రీరామూర్తి, చేబ్రోలు బోడయ్య తదితరులు పాల్గొన్నారు. మీకు తెలుసు, గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినప్పుడు ఈ గ్రామం ఏ విధంగా వెనకబడి ఉండేదో మీకు తెలుసు, నాకు తెలుసు. నాకున్నటువంటి అవకాశాలతో గ్రామం అంతా కూడా సిమెంట్ రోడ్ల నిర్మాణం కానీ ఇతరత్ర వ్యక్తిగత సహకారాన్ని అందించడంలో కానీ మీకు ఎప్పుడు కూడా ఎంతో కొంత అండగా ఉన్నాననే సంతృప్తి నాకు ఉంది. 5 సంవత్సరాలు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఒక నేరస్తుడికి ప్రజల అధికారం అప్పచెప్పారు. విచ్చలవిడిగా దోపిడీ, నేరాలు,
ప్రతిపక్ష పార్టీని బ్రతకనీయకూడదనే ఒక ఆలోచన ప్రజాస్వామ్యం నిట్ట నిలువున ఈ రాష్ట్రంలో కూని కాబడింది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, పునర్నిర్మించుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి, విద్యార్థులకి ఒక మంచి భవిష్యత్తు కావాలంటే దూరదృష్టి, ముందు చూపున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వం అవసరం అని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తూ ఉంది. మీరు ఖచ్చితంగా మన గ్రామాలను బాగు చేసుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు బాగు చేసుకోవాలి. ఇవన్నీ ముందుకెళ్ళాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలయిక ఈ రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉంది. దానికి మీరందరూ కూడా ప్రతి గ్రామంలో, ప్రతి వర్గం, ప్రతి కులం కూడా మరి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. మొన్న బీసీ డిక్లరేషన్ జైగో బీసీ సభలో ఇటీవల 4 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా ఎందుకంటే 15 వర్గాలంటే తెలుగుదేశం పార్టీకి వెన్నెముకలు అంటాడు. మీ అందరి అండదండలతో ఈ పార్టీ 42 ఏళ్ల నుంచి మనగలుగుతా ఉంది. అదే విధానంలో రాబోయే రోజుల్లో కూడా పార్టీని బతికించుకోవాలి, మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలి, మన గ్రామాలు సస్యశ్యామలంగా ఉండాలి. దానికి నడుము బిగించి మేము ముందుకు కదులుతా ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నాం. తెనాలి పట్టణంలోని 13వ వార్డులో 5,50,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన మదర్సా ప్రహరీ గోడను తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సోమవారం ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తెనాలి పట్టణంలోని 13వ వార్డులో 5,50,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన మదర్సా ప్రహరీ గోడను తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ సోమవారం ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కు వార్డులోని ముస్లిం మైనార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ 13వ వార్డులోని ముస్లింలు మదర్సాకు ప్రహరీ గోడ నిర్మించమని స్థానిక వార్డు ప్రజలు తమ దృష్టికి మరియు వార్డు కౌన్సిలర్ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. పవిత్ర ప్రదేశాలైన మదర్సాకు రక్షణ ఉండాలని భావించి 5,50,000 రూపాయలతో ప్రహరీ గోడను నిర్మించడం జరిగిందని అన్నారు. వార్డులో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజల ఆశీస్సులతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాతలు మాట్లాడుతూ ప్రజల సమస్యలను తాము స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్లగానే సత్వరమే పరిష్కరిస్తూ ఆయన ప్రజలందరి మన్ననలను పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి, ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మన్నవ ప్రభాకర్, గుంటూరు కోటేశ్వరరావు, షరీఫా, రహీం, షేక్ ఇస్మాయిల్, ఖాసిం, ఖాజీ, ఉస్మాన్, రెహమాన్, మల్లి, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారు, రాధిక్ గారు ప్రతిరోజు మార్నింగ్ తిరుగుతా కేవలం ప్రజలు అక్కడ చెప్పిన సమస్యని వదిలేయకుండా ఎమ్మటే ఆ డ్రైన్స్ని ఎంత ఇబ్బందిగా ఉన్నా ఆల్మోస్ట్ పగలగొట్టేసి ఆ డ్రైన్ ఈరోజు చేయటం వల్ల ఎన్నో వార్డుల్లో ఈరోజు నాకు ఎంత ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సార్ చాలా మంచి పని చేస్తున్నారండి, డ్రైన్ సిస్టమ్ ఇప్పుడు చాలా బాగుందండి. ఎక్కడ ఉన్నాం మేము ప్రజల్లో? రోజు కౌన్సిలర్ తిరుగుతుంది, చైర్మన్ తిరుగుతున్నాడు, ఎమ్మెల్యే తిరుగుతున్నాడు, క్యాడర్ తిరుగుతున్నాడు, సచివాలయ సిబ్బంది తిరుగుతున్నారు, అధికారులు తిరుగుతున్నారు, వాలంటీర్ ఇంటికి వస్తుంది. ఇది పరిపాలన. 10 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఆ స్కూల్ ఎలా ఉంది, ఈరోజు 4 సంవత్సరాల 10 నెలల్లో నేను శాసనసభ్యుడిగా ప్రభుత్వ పాఠశాలలకు ఒక్కసారి 4 సంవత్సరాల 10 నెలల్లో నియోజకవర్గం రాని వ్యక్తులు ఈ 4 రోజుల నుంచి తిరుగుతున్నారు. నేనేం కోరుతున్నానంటే తెనాలి నియోజకవర్గంలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఆ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి ఒకసారి సందర్శించండి. పోటీ చేద్దాం అనుకునే వ్యక్తులు, పోటీ చేస్తామని తిరుగుతున్న వ్యక్తులు స్పీకర్గా ఉన్నప్పుడు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయో నేను ఫోటో ఇస్తాను. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళండి. ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ప్రభుత్వ పాఠశాల ఏ రకంగా ఉందో మీ కళ్ళతో చూడండి. దీన్ని ఏమంటారో చెప్పండి. అభివృద్ధి అంటారా, ఏమంటారో ఒకసారి చెప్పమని కోరు. నేను చేసిన అభివృద్ధి పేదవాడు, మధ్యతరగతి వాడికి. అందుకే ఈరోజు ఈ మదర్సా కూడా ఎవరు ఉండేది, ఎవరు ఈ మదర్సాలో చదువుకునేది? సాంప్రదాయబద్ధమైన మైనార్టీస్, వాళ్ళకి ఎంతో కట్టుబాట్లు ఉన్నాయి.
ఆ కట్టుబాట్లను గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులకు మన మీద ఉంది. ఈ వార్డులో వైఎస్ఆర్ పార్టీగా షరీఫా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కొన్ని షరీఫా గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో నాకు ఆ రోజు చెప్పి తప్పకుండా చేపిస్తానని చెప్పి ఈరోజు ఈ ప్రహరీ గోడను కూడా నిర్మించి మదర్సాకి ఇవ్వటం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా మేము ఓపెన్ పేదవాడు మధ్యతరగతి వాడు వాడి జీవన ప్రమాణాలు పెంచటమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యంగా పెంచాం. మదర్సా పారీని ఓపెన్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈ వార్డులోకి వచ్చేది ఫౌండేషన్ మీద వచ్చేటప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి మా దృష్టికి మన సుజాత గారు తీసుకొచ్చడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ ఒక్క వార్డే కాదు, ప్రతి 40 వార్డులకి సామాజిక న్యాయం లాగా మన శాసనసభ్యులు అన్నాబత్తిన సింహ గారు చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, అలాగే మన చైర్మన్ గారు రాధిక గారి చేతుల మీదుగా ఇలా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే నేను కౌన్సిలర్ అయ్యాక మా 13వ వార్డులో కిచెన్కి షెడ్ ఒకటి నేను కట్టించడం జరిగింది. అలాగే పంతగాని వారి వీధిలో రోడ్డు అటు ఇటు 2 పక్కల డ్రైనేజీ, అలాగే పుల్లారావు హాస్పిటల్లో దగ్గర రోడ్డు, అలాగే మాది అంగన్వాడీ స్కూల్ కూడా ఒకటి నేను నిర్మించడం జరిగింది. అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము. ఎమ్మెల్యే గారు ఎమ్మటే స్పందించి మా వార్డుకి అభివృద్ధి మా వార్డులో చేయించడం జరిగింది. మొట్టమొదట ఇక్కడ వచ్చి రాయేసి వెళ్ళారు మనోహర్ గారు. చుట్టూ పారీ కట్టి బిల్డింగ్ కడతామని చెప్పి రాయేసి శంకుస్థాపన చేసి వెళ్ళారు. తర్వాత అది 9 సంవత్సరాలు అయిపోయిందండి. 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజాగారు వచ్చారు. రాజాగారు కూడా శిలాపథకం రాయేశారు. మళ్ళీ మీకు 15 రోజుల్లో నేను మీకు దీనికి పట్టా కాగితం లాగా మీకు ఒక కాగితం ఇస్తాను, నేను బిల్డింగ్ కట్టిస్తానని చెప్పి మాటిచ్చి వెళ్ళారు. కానీ ఎవరు రాలేదండి. ఇంతవరకు చెప్పి వెళ్ళారే కానీ ఎవరు మాకు ఇక్కడ చేసిన లేరు. కానీ మన అన్న ఎమ్మెల్యే గారు, లోకల్ శివన్న ఎమ్మెల్యే గారు వచ్చినాక మేము అడిగామండి, ఇట్లా ఇబ్బందిగా ఉంది, పిల్లలు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది, మీరు కొద్దిగా ఈ పార్టీ కట్టాలండి అని అడిగాము. అడగంగానే అన్నయ్య ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు ఎలక్షన్ అవగానే కట్టిస్తామని చెప్పారు. మాట ప్రకారం కట్టించారు. దానికి మేము సంతోషంగా ఉన్నామండి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు రత్నాకర్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సోమవారం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు అంశంపై సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డిటి సుధా కిరణమయ్యకు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనపర్తి రత్నాకర్ నాయకత్వంలో ఫెడరేషన్ సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జర్నలిస్టులకు 3 సెంట్ల ఇళ్ల స్థలం కేటాయింపు వెంటనే జరిగేందుకు వీలైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో కమిటీలు ఇప్పటికే జాబితాను తయారు చేశాయని, తరువాత ఫిబ్రవరిలో మరో వారం రోజులు దరఖాస్తుకు అవకాశం కల్పించడం ద్వారా మరికొందరు జర్నలిస్టులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారని అన్నారు. వీలైనంత త్వరగా తుది జాబితాను తయారు చేయాలని, వెంటనే ఆ జాబితాను విడుదల చేయాలని కోరారు. జాబితాలోని జర్నలిస్టులకు ఆయా మండలాల్లో జిల్లా కేంద్రాల్లో ఎంత భూమి అవసరమో అంచనాలు తయారు చేసి అందుబాటులో ఉన్న భూమి వివరాలను సేకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే భూమి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ధర నిర్ణయం జరిగి జర్నలిస్టులు ఎంత మొత్తం ఎప్పటిలోగా చెల్లించాలో కమిటీలు నిర్ణయిస్తే అందుకు అనుగుణంగా జర్నలిస్టులు సంసిద్ధమవుతారని, ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్నవారు కనుక తగినంత సమయం ఇస్తే బాగుంటుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం డీఎస్పీ ఎం రమేష్ని కలిసి జర్నలిస్టులపై దాడులు జరగకుండా చూడాలని హోంమంత్రి ఆధ్వర్యంలో మీడియా హైపవర్ కమిటీ వేయాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఎస్ఎస్ జహీర్, బచ్చు సురేష్ బాబు, ఎం సుబ్బారావు, పి పున్నయ్య, అంబటి శ్యాంసాగర్, బి చంద్రమోహన్, సి చంద్రశేఖర్, యు షణ్ముఖేశ్వరరావు, జి ప్రకాశ్రావు, డి నాగరాజు, ఏ సాంబశివరావు, కరేటి సాంబశివరావు, సభ్యులు ఉన్నం భూషణం, శ్రీనివాస్, వి లక్ష్మణరావు, వి నాయుడు, ఏ సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి 19వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం తెనాలి గంగన్నమ్మపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు కిషోర్ గురూజీ ఆదేశంతో యోగా సభ్యులు విద్యాలయంను బడిశుభ్రం కార్యక్రమం నిర్వహించారు. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి 19వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం తెనాలి గంగానమ్మపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు కిషోర్ గురూజీ ఆదేశంతో యోగా సభ్యులు విద్యాలయం బడిశుభ్రం కార్యక్రమం నిర్వహించారు. యోగా సభ్యులు బడిలో బూజులు దులిపి కడిగి శుభ్రం చేశారు. శుభ్రత, పరిశుభ్రత, అంతఃకరణ శుభ్రత గూర్చి విద్యార్థులకు శిక్షణనిచ్చారు. విద్యార్థులకు పుస్తకాలు, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇచ్చి అల్పాహారం అందజేశారు. యోగా మండలి గురువు కిషోర్ గురూజీ మాట్లాడుతూ
విద్యాలయం గ్రామానికి సమాజానికి తల్లి వంటిదని పేర్కొన్నారు. రేపటి యువతకి పునాదైన విద్యాలయం పరిశుభ్రంగా ఉంచుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అనంతరం కిషోర్ గురూజీ విద్యార్థులకు యోగాసనాల శిక్షణనిచ్చారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్ రవి, యోగా మండలి సభ్యులు చుండూరు సాయి, తారావళి, గోవర్ధని, రాణి, జగన్మోహన్ రావు, సుబ్బారావు, తాడికొండ శ్రీనివాసరావు, ముంతా శ్రీనివాసరావు, చిన్మయి, రాంబాబు, బయసాని సూర్యనారాయణ, పలువురు యోగా సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు. ముందుకు వంగేటప్పుడు చేయాలి, పైకి లేచేటప్పుడు గాలి. ముందుకు వంగేటప్పుడు చేయాలి, పైకి లేచేటప్పుడు తీసుకోవాలి. స్టాప్. ముందుకు పోవాలండి, పైకి రావాలి. ముందుకు పోవాలండి, పైకి రావాలి. మనము ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో 3 భాగాలు ఉంటాయి. చెప్పండి. శరీరము, మనస్సు, ప్రాణము. ఈ 3ంటికి కలిపి ఆరోగ్యం. ఇప్పుడు చేసిన ప్రాణాయామం దేనికంటే మనసుకే. మీరు ఇలా రోజు చేస్తూ ఉంటే మీ మనసు చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది. కాళ్ళు చేతులు మాట్లాడకూడదు. మళ్ళీ మాస్క్ పెట్టి వేసుకొని కూర్చోండి. మీ పిడికిలతో మీ పాదాలను తెనాలి బోస్ రోడ్లో కె రమేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కే కంప్యూవర్డ్ కోచింగ్ సెంటర్ను తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ సోమవారం ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి బోస్ రోడ్లో కె రమేష్ ఆధ్వర్యంలో నెలకొల్పబడిన ఆర్కే కంప్యూవర్డ్ కోచింగ్ సెంటర్ను తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. కంప్యూటర్ విద్యా విధానంలో వస్తున్న నూతన మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణిస్తూ మంచి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులను ఎమ్మెల్యే శివకుమార్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎల్ఐసి అధికారులు ఎం గౌతమ్ భీమారావు, బి శ్రీకాంత్ రమణకుమార్, ఎం కిరణ్ బాబు, వేము నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి అశోక్ బాబు, నిర్వాహకులు కె రమేష్, జి ప్రియాంక రమేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ఏఎస్ఎన్ కళాశాల ప్రధాన ధ్యేయమన్న కళాశాల చైర్మన్ తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్. కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన వైసీపీ నేతలు జనసేన పిఎసి చైర్మన్ నాదెళ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరిక. నేలపాడులో జగన్న కాలనీలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించిన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్. తేలప్రోలు గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.